బావా, నీకు విషయం చెప్తామని రూమ్కెళ్ళి చూస్తే నువ్వు లేవు. ఇక్కడున్నావా? సరే, రేపొద్దున చెప్దులే గాని వెళ్ళి పడుకో. మళ్ళీ ఉదయం లేస్తే నువ్వు దొరకవు నాకు. నేను చెప్పే ఒక్క మాట వినొచ్చు కదా. సరే, ఏంటో చెప్పు. అదే బావా, కిట్టి పార్టీ అని ఒకటి ఉంటుంది కదా. కిట్టి పార్టీయా? కిట్టి పార్టీ అంటే? అదే బావా, ఈ మధ్య అందరూ చేసుకుంటున్నారు. చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా కిట్టి పార్టీలు మొదలు పెట్టారు. నెలకు ఒక 50,000 కట్టాలి. 50,000? అవును బావా. అంటే ఇది నా కోసం కాదు, మనింట్లో వాళ్ళ కోసమే. ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి కదా. కాకపోతే ఏంటంటే నాకు 10 మందిని కలిసినట్టుగా ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు కూడా అవుతాయి. కిట్టి పార్టీ అంటే చిట్టి కాదు, ఇంటి ఖర్చులకు వాడుకోవడానికి. ఆ 10 మంది సరదాగా ఖర్చు పెట్టుకోవడానికి. ఏదో ఒక దానికిలే బావా. అందరూ కిట్టి పార్టీలో చేరుతున్నారు. నాకు అదృష్టం లేదా? సరే, అలాగే కట్టుకో. కాలేం కాదు కదా బావా. ఏంటి బావా, ఒకసారి గిల్లు. దేనికి? గిల్లు బావా, చెప్తాను. అబ్బా, కొంచెం మెల్లిగా గిల్లొచ్చు కదా బావా. నిజమే. ఏయ్, ఏంటి నీ ఓవర్ యాక్షన్? కాదు బావా, నేనెప్పుడైనా ఏదైనా అడిగిన వెంటనే అది ఏంటి ఎందుకు అని అడుగుతూ ఉంటావు కదా. కానీ అడిగిన వెంటనే ఎప్పుడూ సరే అనలేదు. అలాంటిది ఇప్పుడు అసలు అడక్క ముందే ఇట్టే ఒప్పేసుకున్నావు కదా. హఠాత్తుగా ఈ మార్పేంటా అని అర్థం కావడం లేదు. ప్రశాంతంగా ఉండే మనిషిని డిస్టర్బ్ చేశావు. ఏదో కావాలి అంటే సరే అన్నాను, ఒప్పుకోకపోతేనేమో ఒప్పుకోలేదు అని ఏడుస్తావు, ఒప్పుకుంటేనేమో ఒప్పుకున్నాను అని ఏడుస్తావు. సరే, నీకు వెంటనే ఒప్పుకోవడమే కదా సమస్య. నాకిష్టం లేదు, వదిలేసే. అరే, అలా అనుకు బావా. ఫస్ట్ నువ్వన్న మాట మీద ఉండు. అందుకే విసిగించొద్దు అనేది. ఎందుకే ఇప్పుడు వెళ్ళాలి? ఇప్పుడు కదా బావా, రేపు వెళ్ళాలి. అందుకే ఇప్పుడే నిన్నొచ్చి అడిగాను. అంటే దీని వెనక ఖచ్చితంగా భూమి ఉండుంటుంది. తనే ప్లాన్ చేసి ఉంటుంది. నేను సుహాస్ని కలిసి పాపని దత్తత ఇవ్వడం కోసం ఇంట్లో అలెక్కిని అడ్డం లేకుండా చేస్తుంది. సరే, నువ్వు వెళ్ళి పడుకో. థ్యాంక్ యూ బావా.